సిటిఎం రోడ్ నందు షాపింగ్ మాల్ వారు అక్రమంగా రోడ్లో బార్గేట్స్ పెట్టుకొని తీవ్ర ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న వారిపై, అలాగే సెలార్లను పార్కింగ్ ప్లేసులుగా కాకుండా వాణిజ్య వినియోగాలుగా ఉపయోగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు జేసీ గారికి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలోని సిటిఎం రోడ్డు మనం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉండడం 100 మీటర్ల రోడ్డు ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఆ 100 అడుగులు ఉండాల్సిన రోడ్డు ఎక్కడ కూడా 100 అడుగులు లేదు. అన్నీ కూడా ఆక్రమణకు గురైపోయేసి ఆర్ఎన్బి ప్లేసులను ఆక్రమించుకొని చాలా రోడ్డు చిన్నదిగా అయిపోయింది. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ సమస్య అవుతుందని చెప్పి ఆ ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు రోడ్డు వైండింగ్ చేయాలని చెప్పి అక్కడ ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్లను మాత్రం సైతం తీసేసి తొలగించేసి అక్కడ రోడ్లు వేసి ట్రాఫిక్ సమస్య తీర్చాలని చెప్పి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఏదైతే ట్రాఫిక్ సమస్య కలిగిస్తుందని చెప్పి చెట్లను కూడా తొలగించారో, ఇప్పుడు కొత్తగా అక్కడ ఏర్పడిన ఎస్ఆర్ షాపింగ్ మాల్ వారు ఏదో రోడ్డుకు వాళ్ళకి సంబంధించింది అయినట్టు ఆర్ఎన్బి ప్లేస్ వాళ్ళకి ఇచ్చేసినట్టుగా దాదాపుగా 20 to 30% రోడ్డుని వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ బారిగేట్స్ పెట్టుకొని అక్కడ పార్కింగ్ నిర్వహిస్తూ ఏదైతే ట్రాఫిక్ సమస్య ముందుందంటున్నామో దాన్ని ఇంకా తీవ్రంగా ఆ ట్రాఫిక్ సమస్యను చేసే పరిస్థితి ఈరోజు మదనపల్లిలో నెలకొంది. దీని గురించి ఒక ఎస్ఆర్ షాపింగ్ మాల్ వాళ్ళే కాకుండా మామూలుగా రూల్స్ ప్రకారం సెల్లార్ ఏదైనా వాణిజ్య కాంప్లెక్స్లు అయితే ఏమి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ అయితే ఏమి, కాంప్లెక్స్ల్లో కింద సెల్లార్ ఉండాలి. ఎందుకు? వాళ్ళు పార్కింగ్ ఏర్పాటు చేసుకునేదానికి వాళ్ళకి ఒక సెలార్ ఉండాలి. మ్యాప్లో మాత్రం వాళ్ళ ప్లాన్లో తీసుకునే దానిలో మాత్రం మున్సిపాలిటీ వాళ్ళకి సెలార్ చూపించి ఆ సెలార్లో పార్కింగ్ కాకుండా అన్ని షాపింగ్ రూమ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏర్పాటు చేసుకొని ఆడ ఉపయోగించాల్సిన పార్కింగ్ ప్లేస్ని రోడ్డు మీద ఉపయోగించుకుంటూ ఓ పక్క ట్రాఫిక్ సమస్యను క్రియేట్ చేస్తారు. దీనిపై మున్సిపల్ అధికారులకు మేము స్పందించి మేము చెప్పి ఆ వెంటనే ఇంతగా పీడిస్తూ ఉంది, మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య పీడిస్తూ ఉంది, కావున వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి మేము వాళ్ళకి మొరబెట్టుకొని ఎన్నోసార్లు అర్జీలు ఇచ్చినా కూడా వాళ్ళు కేవలం కనీసం ఆ బార్గేట్లు కూడా తీసి సమస్య లేకుండా దానికి అధికారులు నోచుకోవడం. వాళ్ళు ఎవరైతే తప్పు చేసిండో వాళ్ళు సమస్య తీర్చేది పోయి మేము ఏదైతే గ్రీవెన్స్ ఇచ్చినామో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనుకూలంగా మాదేం లేదు, గ్రీవెన్స్ వాళ్ళు ఇచ్చినారు, మేము ఖచ్చితంగా తీసుకోవాలా, మేము ఇది చేయాలని చెప్పి వాళ్ళకి సపోర్టివ్గా మాట్లాడతారు. మేము ప్రజల కోసం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేము గ్రీవెన్స్ ఇస్తే అధికారుల్లో మేము నిష్ఠురం, మా మీద నెగిటివ్గా అనుకోవడం, వాళ్ళకి నెగిటివ్గా మా గురించి ప్రొటెక్ట్ చేయడం. ఇక్కడ మీరు బాధ్యతగలమైన సీట్లో కూర్చొని బాధ్యతగలమైన ఆఫీసర్గా మీరు ప్రజల సమస్య తీర్చాల్సిన బాధ్యత మీకుందా లేదా? మరి మీరే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి లేదా దాన్ని ఇది చూసి మీరే క్లియర్ చేయాల్సింది పోయి మేము చెప్పినా కూడా దాన్ని క్లియర్ చేయకుండా మమ్మల్ని మీరు తప్పులు పడితే ఇది ఏమాత్రం కావున వాటి వల్ల ముఖ్యంగా ఎస్ఆర్ షాపింగ్ వాళ్ళు బార్గేట్లు పెట్టడం వల్ల వాళ్ళ దగ్గరే కాకుండా ఆ పక్క ఉన్న షాపులు కొన్నిటికి కూడా బార్గేట్లు పెట్టి సమస్య క్రియేట్ చేస్తున్న దానివల్ల వెంటనే ఆ బార్గేట్లన్నీ తొలగించి ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వాటిపై చర్యలు తీసుకొని, అలాగే ఎవరైతే సలార్ని వాణిజ్య కాంప్లెక్స్లుగా ఉపయోగిస్తున్నారో వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చి వారికి కూడా చర్యలు తీసుకొని వాళ్ళు వినకపోతే వాళ్ళ ట్రేడ్ లైసెన్సులు క్యాన్సిల్ చేసి ఆ ట్రాఫిక్ని వాళ్ళ ట్రాఫిక్ పార్కింగ్ ప్లేసుల్లోనే పెట్టుకునేలాగా చూసి ట్రాఫిక్ సమస్య లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్.